అమ్మా నువ్వు లేకుండా వెళ్ళలేనమ్మా. నువ్వు నాతోరా. విద్య, పెళ్ళయ్యాక నువ్వు ఇక్కడికే వస్తావుగా. ఇప్పుడు కన్నీళ్ళు పెట్టకూడదు. వెళ్ళొస్తానమ్మా. అమ్మయ్య, నువ్వు ఆనంద్ ఇక్కడే ఉండండి. విద్య, విద్య రామ్మా. అన్నయ్య, ఏమిటమ్మా ఇలా చేసావు? విద్య, నేను నీకేం లోటు చేశానమ్మా? కనీసం మీ వదినతోనే ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చుగా. శ్యామలా, వెళ్ళమ్మా. వదినా. విద్య, ఊరుకోమ్మా. విద్య, చూసావమ్మా, నువ్వు లేకపోయేసరికి మీ వదిన సగం అయిపోయింది. శ్యామలా, ముహూర్తానికి టైం అయిపోతుంది. విద్యను పైకి తీసుకెళ్ళి రెడీ చేయి. అలాగేనండి. వెళ్ళమ్మా. రామ్మా. అమ్మాయి గారు, మీరు వెళ్ళిపోయారు, ఈ ఇంటి కళే పోయింది. ఇప్పుడు పెళ్లి కళతో సాగు వచ్చేసారు కదంట్రా. ఈ రకంగా దగ్గర అవుతున్నందుకు ఆనందంగా ఉంది. నీ ఆనందం ఆశ్చర్యంగా, వింతగా, విచిత్రంగా మారబోతోంది. కట్టిన ఆ తోరణాలన్నీ తెంచి పారేయండి. అలంకరించిన ఆ మండపాన్ని పీకి అవతల పారేయండి. భజంత్రీలు మంగళం పడి వెళ్ళిపోండి. మిస్టర్ తేజ, నా చెల్లెల్ని నా ఇంటికి రప్పించుకుని నా ప్రిస్టేజ్ కాపాడుకోవడం కోసం నేను ఆడిన డ్రామా ఎలా ఉంది? మాడు పగిలిపోయిందల్లుడు. ఏం తేజ, బుర్ర తిరిగిపోయింది కదూ? ఎందుకు? నీ చేతే మా విద్యను ఇక్కడికి రప్పించుకున్నందుకు. ఒక్కసారి అటు చూడండి. రామ్ కుమార్, దెబ్బ కొట్టేనని మురిసిపోయే వాళ్లను దెబ్బ తీయడంలోనే ఆనందం ఉంది కదూ. ఎలా ఉంది మన దెబ్బ? మిస్టర్ రామ్ కుమార్, నా తెలివికున్న సత్తా ఏమిటో మరోసారి చూశావు. ఇప్పుడు నా జబ్బకున్న సత్తా ఏమిటో ఇంకోసారి చూపిస్తాను. ఈ చీరలు కట్టుకున్న రౌడీలను నమ్ముకుని నువ్వు ఆడుతున్న డ్రామాకి అంతం నేను పలుకుతాను. విద్యుత్ ఈ కుర్చీలో కూర్చుంటుంది. నీ రౌడీలలో ఎవరికైనా దమ్ములుంటే ఆమెను తాకమను. నీ చెల్లెల్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. విద్యా, రామా. మొదలైన తర్వాత ఇంకా చూస్తా నిలబడతారా? ఉద్యోగులు మారండి.
రామ్ కుమార్, ఊరంతా పిలిచి నీ కళ్ళ ముందే నీ చెల్లెలి పెళ్లి జరిపిస్తాను. నీ చేతులతోనే అక్షంతలు వేయించి నువ్వు ఆశీర్వదించేలా చేస్తాను. అందుకే నేను ప్రాణాలతో వదులుతున్నాను. రామా. అల్లుడు, నువ్వు మొదలెట్టిన డ్రామా ఇలా ట్రాజడీ అవుతుందనుకోలేదు అల్లుడు. మూస్తేలా అల్లుడు, తీస్తా కొత్త పాచిక వేస్తా. సంపూర్ణ, ఊపిరి తీసినంత తేలిగ్గా ఇలాంటివి తట్టుకోవడం నాకు అలవాటి. కానీ నీ కన్నీళ్లు చురకత్తుల్లా నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. వద్దు పూర్ణ. ఏమండి, ఏ రోజు నేను ఎంతగా బాధపడలేదండి. కానీ ఈ రోజు ఎందుకో మొదటిసారిగా నాకు గుండె తడగా ఉందండి. ఎందుకు పూర్ణ? స్నేహం నటించి వెన్నుపోటు పొడిచే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన శాశ్వతంగా ఉండగలమా? పోయే ఈ ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి సహాయపడగలిగితే ఈ జన్మ సార్థకం అవుతుంది. ఏమోనండి, మీకున్నంత గుండె ధైర్యం నాకెక్కడుంటుందండి. నా సర్వస్వం, నా మాంగల్యమేనండి. చూసావా కన్నీళ్ళు? విద్య వాళ్లకు సమస్యగా మనం ఇక్కడ ఉండిపోవడం కంటే మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది కదా. ఆనంద్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనం మేలుకోరే వాళ్ళకి కిడుతలు పెట్టలేం కదా. విద్య ప్లీజ్ నా మాట విను. ఎక్కడో ఒక చోట తలదాచుకోవచ్చు. ఏమండి? సరే, నీ ఇష్టం. కమా. ఆగిపోయారే, వెళ్ళండి, వెళ్ళిపోండి. నువ్వెందుకు ఏడుస్తావు? వాళ్ళేం నీ పేగు తెంచుకు పుట్టారా, నీ పాలు తాగి పెరిగారా అని నంటి పెట్టుకునడానికి? వాళ్ళకి ఎందుకు ఉండాలి? ఎందుకుంటారే? వెళ్ళిపోని.